మనసులో ఉన్నటువంటి మనోగత, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, ఆ వాసనలు, ఆ సంస్కార బీజాలు ఇవన్నీ కూడా శుభ్రంగా ప్రజహాతి ఎలా కామ సర్వాన్ పార్థ మనోగత ఈ బిల్కుల్ దాని. ఎందుకంటే ఒక్కొక్కడికి తేజీ ఉంటుంది, ఒక్కొక్కడికి స్వభావం ఉంటుంది. ఆ చేసిన చేజీ ఎక్కడికి వచ్చింది? కర్మఫలం అది. ఒక డబ్బు ఉన్నవాడి కింద, ఒక డబ్బు లేనాడి కింద ఉంటాడు. ఒకటి శరీరం కురూపి, ఒకటికి అందమైన శరీరం, ఒకటి బలహీనమైన శరీరం, ఒకటి బలమైన శరీరం, ఒకటి ధనవంతుడు, ఒకటి దరిద్రుడు. ఎన్నిటికీ కారణం ఏంటండి? కర్మ. స్వభావానికి మన సంస్కారం, అది పూర్వజన్మ సంస్కారం. అందులో నీ యుద్ధం వచ్చింది. అంటే నశించాలంటే, అంకురం నశించాలంటే ప్రజహాతి యదా కామ సర్వానుపాదమన్నది మనసు తోటి మనసులో ఉండేటువంటి భావాలు, ఆలోచనలు, క్రియలు, స్వభావాలు, సంస్కారాలు అన్నీ కూడా వదిలిపెట్టేసి ఆత్మన్యేవాత్మ తన స్వరూపాన్ని కూర్చుకుంటూ తన స్వరూపంతో ఆనందం పొందుతూ ఉంటాడు. అతనయ్యా చిత్తపడుతుంది. ఇంకా అతని బయట గొప్ప చెప్పడం. చిత్తప్రజ్ఞుడు ఎలా ఉంటాడు కదండి నాకు. ఇప్పుడు ఏం చెప్పాడండి? నేను చెప్తాడు ఇంకా ఎప్పుడు కూడా మా పొలం గొప్పదండి, అదే మేము ధనవంతులం అండి అని ఏ రకమైనటువంటి వ్యవహారిక సంబంధమైన అభిమానాన్ని చూపించాడు. అతనిలో అహంకారం ఉండదు, అభిమానం ఉండదు, మమంతుగా ఉంటాడు, లోపలికి తిరిగి ఉంటాడు, లోపల విషయంతో సంతృప్తి పడుతూ ఉంటాడు. వ్యవహారికమైనటువంటిది ఏదైతే ఉందో అదంతా అతనికి తెలుసు. ఏమని? ఈ అంత ప్రారంభం యొక్క పీరియడ్ వచ్చింది, దాని ప్రకారంగా అది అనుభవించారంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మని పట్టుకుని వ్యవహారికాన్ని దేన్ని కూడా తృణీకరించడు, తిరస్కరించడు, పోరాడు. అలాగని నాకు వద్దు అన్నాడు, నాకు కావాలన్నాడు. ఎలా జీవించాడు? ఏ భావంతో ఉంటాడు? ఇదేం చెప్తుంది? ఆత్మన్యేవాత్మకృష్ణ చిత్తప్రజ్ఞ పరివశ్యతే దుఃఖే ధనుసిగ్న మనః సుఖేషు వికటస్వః వీతరాగ భయక్రోధ చిత్తవీర్ ముని దృశ్యతే. ఎలా ఉంటాడు? దుఃఖే అనుద్విగ్న మనః. ఏదైనా దుఃఖం వచ్చిందండి, దుఃఖానికి కారణం ఏంటండి? కష్టం, సహజం కదా. కష్టం వచ్చింది, సరే భార్య తిట్టింది, లేదా భర్త తిట్టాడు, లేదా తల్లిలో దాంట్లో తిట్టాడు, లేదా ఆర్థికమో అనారోగ్యమో ఏదో జనవల్ల దుఃఖం వచ్చింది, లేదా ఎవడు ఇచ్చుకున్నది ఇవ్వలేదు అన్నాడు, దానివల్ల దుఃఖం వచ్చింది. ఇలాగ ఎవడైనా మన అవమానించే దుఃఖం వచ్చింది. ఇలా దుఃఖం వచ్చినప్పుడు దుఃఖే స్వరుతిగ్న మనః. దాన్ని పట్టుకుని స్పందించేసి ఇంకా ఈ ఈది నుంచి ఆ ఈది దాకా, ఈ పక్క నుంచి ఆ పక్క దాకా నాకు ఎలాగ అన్యాయం అయిపోయింది, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, నాకు నిద్ర పడతలేదని ఓ 7 కేజీ వల అనుతిగ్న మనః. ఎవడైతే చేస్తాడో వాడికి సమాధిని దుఃఖేశ్వరుతిగ్న మనః సుఖేషు విగతస్పృహః. నిజంగా ఇలా అయితే హాయిగా ఉంది శరీరంలో, భర్త ప్రారంభంగా చూస్తున్నాడు, ఆర్థికం బాగుంది, ఆరోగ్యం బాగుంది, అన్ని విధాలుగా సుఖంగా ఉందండి. సుఖేషు విగతస్పృహః. ఎక్కడ గొప్ప చెప్పాడంటే వాడి చూడండి. 2 విషయాలు ఇక్కడ మనిషికి ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుందండి. సుఖం ఉందనుకోండి, చూడండి, పగలు ఉందనుకోండి ఏముండదు, రాత్రి కాలంలోనూ పగలు ఉండదు. సుఖంగా ఉన్నప్పుడు దుఃఖం ఉంటుందండి, హాయిగా ఉంటుంది. అప్పుడు మనం ఎవరిని లెక్కలేదంట, లెక్క చెయ్యం. నాకు ఎవడో చనిపోవడం, ఆడు చనిపోవడం, నాకు వీడు చనిపోవడం, ఈడు ఎక్కడ, ఆడెక్కడ, నేను ఎక్కడ అనుకుంటున్నారు, నేను ఎప్పుడు అనుకుంటున్నారు, నేను ఎంత చూసే, నేను ఎంత చేసేది, నేను ఎంత అంటాడు. అన్నాడు అనుకోండి, సుఖేషు వికటస్పృహ. ఎవడైతే అస్పృహ వదిలేసాడో వాడికే చిత్తప్రజ్ఞుడు కానీ వదలలేదు కదండి, వాడికి చిత్తప్రజ్ఞుడు కాదు. అటు మళ్ళీ దుర్దేశం అర్థిగ్న మనః, వాడు చిత్తప్రజ్ఞుడు కాదు. వీతరాగ భయక్రోధ. రాగం అంటే ధనం మీద ప్రీతి, కులం మీద ప్రీతి. రాగం అంటే ఎక్కువగా ధనం మీదనే చూపెడుతుంటారు. రాగం అంటే ధనం, ధనం మీద ప్రీతి. డబ్బు అనేటప్పటికి భయమరిచిపోయినట్టుగా ఇంకా డబ్బే సర్వస్వం అంటే నిజానికి మనిషిని డబ్బుతో బతుకుతలేదండి, భావన అంతేది. నిజానికి ఎలా బతుకుతున్నాడండి ఒకసారి చెప్పండి.
చేసిన ప్రారంభ కర్మ ప్రకారం ఇతను కావాలంటే వచ్చేది, వద్దంటే పోదు. ఇతను ఖచ్చితంగా జీవిస్తాడు. జీవించడానికి సంబంధించినటువంటి ప్లాన్ అంతా అయ్యింది. ఇతను నిమిత్త మాత్రంగా ప్రయత్నం చేయాలంటే నేను చేసేటందువల్ల వచ్చేయదండి. చెయ్యకపోతే ఆగిపోదు. ఎందుకని కరెక్ట్ వెనకాల ఒకడు ఉన్నాడండి, వాడే నడిపిస్తున్నాడండి, వాడే పంపించాడండి. ఏ సిస్టమ్ ప్రకారంగా పంపించాడు? నువ్వు చేసిన కర్మ ఫలాన్ని అనిపింపజేయడానికి పంపించాడు. ఇప్పుడు నువ్వేం అనిపించాలి? నువ్వు నీకు తెచ్చుకున్న ఫలమే. ఇప్పుడు మనం ఎక్కడ పని చేస్తాం అనుకోండి, క్యారేజీ వచ్చిందండి, అందరి క్యారేజీలో ఒక లాభం. ఒక్కొక్కటి క్యారేజీలో భోజనం ఒక లాభం ఉంటుందండి, ఇంకొకటి క్యారేజీలో భోజనం 2-3 రకాల కూరలతో పప్పు నెయ్యి ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇంకొకటి దాంట్లో గెంజి అన్నం ఉంటుంది, ఇంకొకటి దాంట్లో అన్నం ఉండదు. క్యారేజీ వచ్చేది కనపడుతుంది, గెంజే ఉంటుంది అనుకోండి. ఏది అనిపించారండి? ఆడు క్యారేజీ చూసి జరగకూడదు, వీడి క్యారేజీ చూసి వీడు జరగకూడదు. ఏమర్థమైంది? ఎందుకని ఎవడు తెచ్చుకున్నది అదే అనుభవించాలి తప్పండి ఇంకొక రకంగా చేసేడు అంటే అది ఏం తెలియదు. నా కర్మ, నా ప్రారంభం, ఏం చేస్తా 4 రకాల కూరలతో 4 రకాల రుజువుతో భోజనం చేస్తున్నాడు, నాకు అలా చేయడానికి అవకాశం లేదని తెలిసిందనుకోండి, అప్పుడు వాడు ఏడాడు కదా, బాధపడడం, వాడిని చూసి అసూయపడడం, వీడిని చూసి ద్వేషించడం కదా. ఎవరు చేస్తాడండి ఆ పని? ఇక్కడ మనుషులు అందరూ అందరూ ఒకలాగా ఎందుకు ఉంటారండి? అక్కడి నుంచి క్యారేజీ వచ్చింది, ఆ తెచ్చుకున్న క్యారేజీ ప్రకారంగా ఒకరి దగ్గర డబ్బు ఉంటుంది, ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర బలం ఉండదు, ఒకరి దగ్గర బలం ఉండదు, ఒకరి దగ్గర ఆరోగ్యం ఉండదు, ఒకరి దగ్గర అన్ని రోగాలే. అది కర్మ. ఏం చేయగలుగుతాడండి? ఏం చెయ్యాలి? ఆ క్యారేజీలో అలాంటివి తెచ్చుకున్నాడు. ఈ శరీరమే ఒక క్యారేజీ, ఇది ఒక ఘట్టం, ఇది ఒక పాత్ర. దానికి ఆ రూపు ప్రకారంగానే జరిగింది. ఇక్కడ నువ్వేమి మాత్రం అందుచేత వేత రాగ భయ క్రోధ అంటే రాగం అంటే ప్రీతి అండి. డబ్బు మీద కానీ, వస్తువుల మీద కానీ, భార్య మీద మమకారం, భర్త మీద మమకారం, పిల్లల మీద మమకారం, బంగారం మీద మమకారం, వస్తువుల మీద మమకారం, దాని రాగం అంటారు. ఆ రకంగా జరుగుతులేదు కదండి, అనుకున్నట్టుగా జరుగుతులేదు. మీరు అప్పుడు ఏమవుతుంది? క్రోధం ఏర్పడుతుంది, వశం చేసేయాలనిపిస్తుంటుంది. మన మాట ఏం ఒకవేళ మనం ఎవరైనా పట్టుకోవడం అనుకోండి, ఏదో చేయాలంటుంది. ఇది అంతటికే మూల కారణం వెనకాల ఉన్నటువంటి సిస్టమ్ నడిపిస్తుందన్న సంగతి తెలియకుండా నేనే పెట్టుదారు, నేను ఏదైనా చేయగలను, నేను ఎలాగైనా చేయగలను అనుకున్నాడు అనుకోండి, అతనికి ఏం లేదు, భయం లేదు. ఏముంది? క్రోధం ఉంది. ఏత రాగ భయ క్రోధం. రాగం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, భయం ఉండకూడదు. ఏముండాలండి? నిశ్చలమైనటువంటి దుఃఖేష్ అనుదగ్గిన మన సుఖేష్ వికట స్పృహ వేతరాగ భయ క్రోధ స్థితదే ముని దృశ్యతే. అది తెచ్చిపోయినట్టే ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఉండేటటువంటి స్థితికి ఎలా ఉంటుందయ్యా? ఇతను ఇలా ఉంటాడు, ఇలా తొందరపడ్డు, ఇలా కంగారు పడ్డు, ఇలా క్రోధం చూపించడు, ఇలా రాగం చూపించాడు, ఇలా బెంబేలు పడిపోవడం, ఇలా భయపడిపోవడం, నిశ్చలంగా ఉంటాడు. ఎలా జరిగింది అలా జరిగింది. ఇంత ప్రపంచం ఉందండి, ఒకసారి పరిశీలించండి. అందులో మనం ఎంత చిన్నడు కదా, ఇంత ప్రపంచం నిండా ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని రకాల ఎవరో కర్త, ఆడే మనకి కూడా కర్త. ఇలాగ మనం భయపడుతున్నాడంటే మనం ఎక్కడో తేడా చేస్తున్నాం. మనం సుఖపడుతున్నాడంటే దాని వెనకాల ఏదో పొలం ఉంది, ప్రతి దాని వెనకాల క్రియ ఉంది. అది గుర్తించకుండా వెళ్ళిపోతే ఎలాగా? ఏది గుర్తించాలి? ఇప్పుడు ఆ కర్మ పదాన్ని గుర్తించాలి. అంచేత ఈ వచ్చేటటువంటి ఎలా ఎస్ సర్వత్రా నవీన్య తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందనటువంటి సస్య ప్రజ్ఞాపరిస్తారు. చాలా ఈ శ్లోకాల్లో ఇంపత్తిగా బాగా ఎవరికి అందరూ కూడా ప్రకటన చేసి తెలుసుకోవాల్సినటువంటి శ్లోకాలండి. 55వ శ్లోకం దగ్గర నుంచి మిగతా అధ్యాయ ముగింపు దాకా కూడా అన్ని ఇలాంటి అంటే సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఉండకూడనటువంటి లక్షణాల గురించి విపులంగా చెప్పారు. ఈ విషయాన్ని మళ్ళీ వచ్చి వారం చెప్పుకున్నాం. అది
వేదవ్యాస వివర్జితం శృతి శిరోవేజం ప్రబోధాంతు నానాశస్త్రరహస్యశాఖమరచి శాంతి ప్రవాళాంకితం రత్నాంగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః. భగవద్గీతలోని రెండవ అధ్యాయం. మనం రెండవ అధ్యాయంలో 51వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. మరొకసారి ఆ శ్లోకాన్ని పూర్తి చేసుకుని మిగతా శ్లోకాల మీదకి వెళ్దాం. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే దుఃఖేష్వనుదిగ్న మనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః చిత్తేను నిరుష్యతే. ఈ విషయం చెప్పడానికి ముందు మరొక విషయం ఏమిటంటే అండి, అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటండి, చిత ప్రత్యక్షకావాస సమాధిత్య కేశవ చితది కిం ప్రవాసేత కిమాచేత ప్రజేతి. అది ఎందుకు అయినటువంటి ప్రశ్న చేయడం అన్నప్పుడు దానికి ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏమిటంటే మనం బహిర్ముఖంగా తిరిగి ఇంద్రియాదుల ద్వారా విషయాలను సేకరించుకుని అనిపించే పనిలో ఈ రకంగా ఇంద్రియాదుల్ని బయటికి తిప్పి విషయ సేకరణలో చేసేదాన్ని కర్మ. అంటే మనం బహిర్ముఖంగా ఇంద్రియాదుల ద్వారా విషయాలను తెలుసుకుని వాటిని సమకూర్చుకోవడం కోసం కర్మలు చేస్తున్నాం అన్నమాట. ఈ కర్మలు అలా చేయగా ఏమవుతాయండి, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలిత కదా. నువ్వేమో కర్మ చేసుకుంటూ పోతూ ఉంటాయి. నువ్వు చేసేటువంటి ప్రతి పనికి నేను ఫలాన్ని ఇస్తూ ఉంటాను. ఆ ఫలితాన్ని అనుభవించడం కోసం నువ్వు చనిపోయినా ఆ ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ పుట్టవచ్చు. ఇలా అనేక యుగాల నుంచి అనేక వేల జన్మల నుంచి అలా సాగుతుంది. ఇది ఒక పరంపర. దీనికి వట్టేయాలి, ఆపు చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని ఎక్కడ ఆపు చేయాలి? కర్మలు చేయకుండా ఉండాలి. కర్మలు చేయకుండా ఉంటే ఫలితం ఉండదు. కర్మలు చేయకుండా మనిషి జీవించడం కుదరదు. మరి దీనికి వేరేనా ఇంకొక అవకాశం ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, సృష్టికి అంతటికి మూలంలో ఒక ఆత్మస్వరూపం ఉంటుంది. దాన్ని పరమాత్మ అంటారు. అంటే ఈ పరమాత్మ రూపనామాలు లేనటువంటి నిర్వికల్ప స్వరూపం. దానికి ఆకారం లేదు, పేరు లేదు. అటువంటి ఏ చైతన్య స్వరూపం అయితే ఉందో ఆ చైతన్యం అందరిలోనే ఉంది. అందరిలోనే ఉన్నటువంటి ఆ స్వరూపమే ఆత్మ అని చెప్పి మనిషి ఇలా బహిర్ముఖంగా ఇంద్రియాదుల ద్వారా తిరగకుండా లోపల తిరిగి లోపల ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కరింప చేసుకున్నట్లయితే, ఆత్మ సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు ఈ బయటికి లాక్కొచ్చేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆగిపోతే, అంటే మనసు ఆగిపోవాలి, జ్ఞానేంద్రియాలు ఆగిపోవాలి, కర్మేంద్రియాలు ఆగిపోవాలి, ప్రాణం కూడా నిలిచిపోవాలి. ఇవన్నీ నిలిచిపోయినటువంటి స్థితిని సమాధి అంటారు. అటువంటి స్థితి ఎవరికన్నా జరిగినట్లయితే అటువంటి వారి యొక్క కర్మలన్నీ కూడా రద్దు అయిపోతాయని చెప్పాడు. బుద్ధితో జహాతీహ ఓ సుకృతి దుష్కృతి. అది ఎలాంటి దుష్కృతాలు కల్పించేటటువంటి కర్మలైనప్పటికీ కూడా రెండు కూడా తస్మాత్ యోగా ఇచ్చేస యోగ కర్మసు కవచనం. అందుచేత నువ్వు ఈ మార్గాన్ని తెలుసుకో, గురువులను పట్టుకుని యోగాన్ని కనిపెట్టి యోగాన్ని అభ్యాసం. ఈ రకంగా లోపల తిరిగి లోపల ఉన్నటువంటి సచ్చిదానంద పరమాత్మను కనుక నువ్వు దర్శించినట్లయితే నీ కర్మ రద్దయిపోద్ది కనుక అప్పుడు నువ్వు పుట్టన వేసినటువంటి బంగారం వల్ల స్వచ్ఛంగా ఆత్మస్వరూపాన్ని దర్శించి ఆత్మ పరమాత్మని ఏకత్వాన్ని అనుభవించగలుగుతావు. అంటే నీకు జన్మ రాదు. నిజానికి చెప్పాలంటే ఆత్మకు అసలు జన్మ లేదు, మరణము లేదు, పరిణామము లేదు. జన్మ మరణాలు లేనటువంటి పరిణామం చెందినటువంటి సచ్చిదానంద స్వరూపమే మనం చూసుకోవాలి.
అయితే మనం ఏంటంటే మన స్వరూపాన్ని మర్చిపోయాం, వదిలేసేసి మనం తగిలించుకున్నటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి ప్రకృతితో కూడుకున్నటువంటి ప్రకృతి ద్రవ్యాన్ని, ప్రకృతి పదార్థాన్ని మన శరీరం అనుకుని అదే మన స్వరూపం అనుకుని. అంటే ఏమైంది, మన స్వరూపాన్ని మర్చిపోవడం, ఇంకొక దాన్ని మన స్వరూపం అనుకోవడం, దానితోటే మన సుఖ దుఃఖాలు అనుభవించడానికి కర్మలు చేయడము, అవి అలాగా ముడి మీద పడిపోయి మెచ్చిపోయి దాని నుంచి బయట పడాలి అంటే నువ్వు సత్యాన్ని కనపడతావు, సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే కర్మజం బుద్ధి యుక్తాన్ని బలం ఎక్కువ మనిషిన మనిషివి, కానీ మనిషి అవ్వాలి. ఎప్పుడు మనిషి అవుతావు? కర్మజం బుద్ధి యుక్త. ఇది దేనితో చేయాలి? ఇంద్రియాలతో చేసే క్రియ కాదు. వాక్కుతో ఉచ్చరించడం కుదరదు, కంటితో చూసేది కాదు, చెవితో వినేది కాదు, కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో చేసే క్రియ కాదు. ఇది దేనితో చేయాలండి? ఈ ధ్యానం బుద్ధితో పూర్తి చేయాలి. అంటే అన్నిటికంటే లోపల ఇంద్రియం బుద్ధి. అంటే మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి నిశ్చయం చేసేటటువంటి. ఇప్పుడు లోపల 4 ఇంద్రియాలు ఉన్నాయి, బయట 10 ఇంద్రియాలు ఉన్నాయి. బాహ్యంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు విషయాన్ని తెలుసుకుంటున్నాయి, కర్మేంద్రియాలు కర్మలు చేస్తాయి. అలాగే లోపల కూడా కొన్ని ఉన్నాయి, ప్రాణాలు, అంతరింద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంటే అహంకారం ఏం చేస్తుంది? జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని కర్మలు చేస్తాం. ఆ చేసినటువంటి కర్మల తాలూకు స్మృతులన్నింటినీ కూడా రికార్డ్ చేసి చిత్తకోశంలో పెట్టుకుని, చిత్తం అంటే ఏంటంటే అనుభూతార్థ స్మృతి. ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో అదంతా గుర్తులు పెట్టుకున్నటువంటి ఇంద్రియాలకి చిత్తం అని పేరు. చిత్తంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అందులో ప్రవేశించి మనసు ఎప్పుడప్పుడు ఏం చూసామో అందులో మంచి ఏమున్నాయో చెడ్డ ఏమున్నాయో తిరగేసుకుని వాటి గురించి సంకల్పాలు చేసేటటువంటి దాన్ని మనస్సు అంటారు. ఈ మనసు చేసి సంకల్పించేటటువంటి విషయాలని బుద్ధి తీసుకుని నిశ్చయించారు. ఇవాళ ఆశ్రమానికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అంటే మనసు బుద్ధి చెప్తారు. ఒకసారి మనం ఆశ్రమానికి వెళ్ళినటువంటి స్మృతి చిత్తంలో ఉంది కనుక, చిత్తంలో ఉన్నటువంటి ఇవాళ ఆదివారం కనుక ఆదివారం సత్సంగం అది అని జ్ఞాపకం చేయాలి. అప్పుడు దాన్ని మనసు అయితే అందులో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుని వెళ్ళాలా మానాలా, వెళ్తే ఎంత లాభం, వెళ్ళకపోతే ఎంత లాభం, ఎంత ఖర్చు అవుతుంది, దీని అంతా మనసు ఏం చేస్తుంటే సంకల్ప వికల్పాలు లెక్కలు కట్టుకుని పని మానాలి. 10 మంది అక్కడి నుంచి ఇంత దూరం ఇంత శ్రమ పడాలి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, దానివల్ల ఇంత నష్టం. వెళ్ళడం వల్ల ఈ రకమైనటువంటి జ్ఞానం తెలుగుతుంది, దానివల్ల మనకి ఆత్మ పరమాత్మ యొక్క ఐక్య జ్ఞానం ఏర్పడుతుంది అనేటువంటి అలాగా సంకల్పం. అందుకే మనసు ఎలాంటిదండి? మంచి సంకల్పం ఉంది, చెడ్డ సంకల్పం. నిశ్చయం మాత్రం తేలి నిశ్చయం చేయదు. అందుకని చెప్పేసి సంకల్పం చేస్తుంది. అలా సంకల్పించేదాన్ని బుద్ధి నిశ్చయం చేస్తుంది. వెళ్ళడమే మంచిది అను మానేసి రోజు ఎలసైలు వెళ్ళావు కదా, మళ్ళీ చెప్పి నాకు చెప్పేదే చెప్తుంటారు. అంతకంటే ఏముందంటే వెళ్ళకుండా మానేసి ఇంత లాభం ఉన్న మనకి, ఇంత శ్రమ తగ్గిద్ది అని నిర్ధారణ చేసిందనుకోండి, నిర్ణయం చేసిందనుకోండి. నిర్ధారణ ఎప్పుడైతే అయిపోయిందో దాన్ని అహంకారం ఫాలో. అహంకారం దేన్ని ఫాలో అయింది? అసలు అహంకారాన్ని రాజుగారు అన్నారు. దాని దగ్గర ఉన్నటువంటి పురోహితుడు బ్రాహ్మణుడు ఉంది. ఈ రకంగా అహంకారం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కర్మకారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే కర్మజం బుద్ధి యుక్తాన్ని బలం ఎక్కువ మనిషిని బుద్ధిని మేలుకో. అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాదు, మనసును కాదు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కాదు. అన్నిటికంటే గొప్పది ఏదంటే నిర్ధారణ చేసేటటువంటిది, నిర్ణయించేటటువంటిది జడ్జిమెంట్. బుద్ధి అంటే అందుకే ఎక్కడైనా సరే బుద్ధి లేదా అంటుంటాం మనం. అంటే బుద్ధి నిర్ణయించింది అనుకోండి, బుద్ధి తిరగేయాలి, విచారణ చెయ్యాలి, మనిషి ప్రశాంతంగా. శాస్త్రం ఏం చెప్తుంది? మన ఆచారం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వీటి వెనకాల ఏంటి సీక్రెట్, ఈ పురాణాల ఉద్దేశం ఏమిటి, వేదాల యొక్క లక్ష్యం ఏమిటి, ఉపనిషత్తులు చెప్పేది ఏమిటి, అన్నింటి యొక్క లక్ష్యం ఏంటి, విచారణ చెయ్యాలి. అలా విచారణ ఎప్పుడైతే చేస్తుంటాడో అలా విచారణ చేయకుండా ఇలా బహిర్ముఖంగా చేసేటటువంటి అంతా కూడా అది ఎలాంటిదైనప్పటికీ కూడా కర్మ అవుతుంది అనేటటువంటి నిర్ణయం బుద్ధికి తెలియాలి. ఎలాగా?
అంటే మనం బహిర్ముఖంగా ఇంద్రియాలతో చేసిందంతా కూడా ఎలాంటిది అయినప్పటికీ కూడా ఏమవుతుందండి? కర్మ అవుతుంది, పుణ్యకర్మ అవుతుంది లేదా పాపకర్మ అవుతుంది. కర్మకి ఫలం ఉంది, ఆ ఫలాన్ని అనుభవించడానికి ఇతను తిరుగుతూ ఉండాలి అనేటువంటి నిర్ణయం బుద్ధి జడ్జిమెంట్ తీర్పు ఇవ్వాలండి. అంటే నువ్వు ఇలా బయటికి కాదురా నాయన, లోపల తిరిగి నివృత్తి చేసుకో, కర్మ ఫలాన్ని వదిలించుకో, కర్మజం బుద్ధి చెప్తాయి, ఫలం చెప్తావా మనిషి. కర్మ కాదు మానేయటం, కర్మ కాదండి వదిలేయటం. ఎందుకని? కర్మను వదిలేస్తే మనిషి బతకలేడు. దేన్ని వదిలేయాలండి? ఇది మనిషి ఏమో చనిపోయాడండి, కర్మలు కూడా అయిపోయాయండి, కానీ యాత్ర ఆగలేదు, ప్రయాణం ఆగలేదు, తిరుగుతూనే ఉన్నాడు ఈ విషయంలో. ఈ లోకం నుంచి ఆ లోకానికి, ఈ జన్మ నుంచి ఆ జన్మకి తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు జరుగుతుంది ఇలాగంటే ఏం చెప్తారు? ఫలం పోలేదు. ఎక్కడ ఉంటుంది ఫలం? ఫలం ఎక్కడ దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉందండి? ఫలం ఈశ్వరుడి దగ్గర ఉందండి, జీవుడి దగ్గర లేదండి. కర్మ జీవుడి దగ్గర ఉంది, ఫలం ఈశ్వరుడి దగ్గర ఉంది. కర్మని వాదిగారైతే మా కొలేసి కదా చిన్న కర్మ నీ చేతిలో పెట్టాను, ఫలితం నా చేతిలో పెట్టున్నాను. అంటే ఫలితాన్ని నువ్వు మార్చుకుని నీ వల్ల కాదు, నేను మార్చాలంటే నువ్వు నన్ను పట్టుకోవాలి. నా రికార్డు రద్దు చేసేవయ్యి బాబా 10 సార్లు తిరగా ఆయన పట్టుకోవాలి. ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఆ రకంగా పరమాత్మను కనుక మనం దర్శించినట్లయితే అప్పుడు ఆయన ఫలాన్ని పుట్టుపడదు. ఎప్పుడైతే కర్మ ఫలం నశించిపోయిందో జన్మబంధం విధిర్ముక్త ఏమవుతుందన్నప్పుడు పుట్టుక చనిపోవడం అనేటువంటి లింకు తెగిపోతుంది. పుట్టడం సావు, శరీరం ఇంకా రాదు. ఏమవుతాడండి? పదం గత్యంత అనామయం. అది ఎలాంటి చోటు అండి? ఆ పదం గచ్చంతి అంటే పొందుతాడు. దేని పొందుతాడు? అనామయం. అక్కడ ఏ సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు. అంత ఆనందం, సచ్చిదానంద స్వరూపం, నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపంలో లయమవుతాడు. పదం గచ్చంతి అనామయం, సుఖస్వరూపం, ఆనంద స్వరూపం, దాన్ని పొందుతాడు. అందుకే దాన్ని పొందటం కోసం ఈ రకంగా నువ్వు అభ్యాసం చేసి ఈ మతాన్ని తీసుకో, ఈ సిద్ధాంతాన్ని పట్టుకో, ఈ జ్ఞానాన్ని సంపాదించుకో, ఈ రకంగా కర్మఫలాన్ని వదిలించుకుని మోక్షం పొందు. ఈ రకంగా ఈ కర్మఫలాన్ని వదిలించుకోవడానికి ప్రవేశించినటువంటి స్థితిని సమాధి స్థితి అని. అక్కడ ఏముండవు? ఇంద్రియాలు ఉండవు, జ్ఞానేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉండవు, అంతరేంద్రియాలు ఉండవు, మనసు ఉండదు, విషయాలు ఉండవు. ఎన్ని లయమైపోయినటువంటి స్థితి నువ్వు మాత్రమే ఉంటావు. మిగతా అనాత్మకు సంబంధించినటువంటిదంతా జడమైపోదు. అప్పుడు నీ స్వరూపం నీకు సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీ స్వరూపం ఇది అని తెలిసిందనుకోండి, అదే స్వరూపం అందరిలోనే ఉంది. ఈ రకంగా మన స్వరూపాన్ని ఈ అనాత్మ నుంచి వేరుపరుచుకుంటే దాన్ని ఆత్మ అంటారు. అదే ఆత్మ మనం ఈ భౌతికమైనటువంటి వ్యవహారిక అనాత్మ పదార్థంతో కలిపితే జీవుడు అంటారు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? జీవుడుగా ఉన్నాం, శరీరంతో కలిసి ఉన్నాం, ఆత్మతో ఆత్మస్వరూపంగా లేము. మరి ఎలా ఉన్నాం? శరీరమే నేను అంటున్నాం, శరీరంతో మిక్చర్ అయిపోయాను. ఈ రకంగా మనం తెలియాలి అంటే, పొందాలి అంటే ఏ స్థితికి వెళ్ళాలండి? ఆ స్థితికి వెళ్ళాలి. దాన్ని ఈయన ఏమంటున్నాడంటే అండి అర్జునుడు, చిత ప్రజ్ఞస్య కా భాష కమాదిత్య కేశవ స్థితి అంటే అదేమి స్థితి? చెప్పారు కదండి, నిర్వికల్పమైనటువంటి నిరాకారమైనటువంటి సచ్చిదానంద స్వరూప స్థితి. ఆ స్థితికి ప్రజ్ఞ అంటే అండి తెలివి. ప్రజ్ఞ అంటే తెలివి. ఏ తెలివి? ఆ స్థితికి సంబంధించిన తెలివి. ఇప్పుడు నాకు ఏ తెలివి ఉందండి? ఈ స్థితికి సంబంధించిన తెలివి. మన తెలివి అంతా ఎలాంటి తెలివి అండి? ఆత్మకి సంబంధించిన తెలివి లేదు. సమాజ స్థితికి సంబంధించిన ఎరుక ఏర్పడలేదు మనకి. ఈ ఎరుక ఏర్పడింది. నేను ఒక మనిషిని, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుణ్ణి, ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, నేను వార్ధక్యంలో ఉన్నాను, నేను ధనవంతుడిని, నేను దరిద్రుడిని, ఈ తెలివి ఉంది. నాకు ఆశలు ఎక్కువ, నేను ఎక్కువ తినాలి, నేను ఎక్కువ నిద్రపోవాలి, ఈ రకంగా శరీరంతో నేను ఎన్ని సౌకర్యాలు అనుభవించాలి, ఈ తెలివి ఉంది. ఈ తెలుగుతోటే కదా మనం వ్యవహారికం అంతా చక్కబెడతాం.
ఇప్పుడు ఏమైందండి, ఇదేమి తెలుసుకుంటున్నాం, మన తెలివంతా మన ప్రజ్ఞ అంతా భౌతికం వైపుకి తిరుగుతుంది, వ్యవహారికం వైపుకి తిరుగుతుంది. ఇది కూడా ప్రజ్ఞ. ఇదేం ప్రజ్ఞ అండి? భౌతిక ప్రజ్ఞ, వ్యవహారిక ప్రజ్ఞ, వ్యవహారిక జ్ఞానం. ఈ వ్యవహారిక జ్ఞానం యథార్థమైనటువంటి జ్ఞానం కాదండి. ఎందుకని కాదన్నారనుకోండి దాన్ని చెప్పాలి. ఎందుకు కాదు? అది కాదు, అది యథార్థం కాదు అన్నారనుకోండి. యథార్థం అంటే ఏంటండి? ఎక్కువ ఉండాలి. వ్యవహారికమైనటువంటి భౌతిక జ్ఞానం ఏదైతే ఉందో అది శాశ్వతంగా స్థిరంగా ఉండదు. దేన్నైతే మనం తెలుసుకుంటున్నామో అది ఉండదు, కొంతకాలం పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన శరీరాన్ని తెలుసుకుంటున్నామండి. చిన్నప్పుడు కావాలంటే మార్పు చెందుతూ పరిణామం చెందుతూ ఇంత అయింది. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఇంత తెలుసుకుంటున్నాం కదండి. తెలుసుకునే జ్ఞానం ఉండిపోతుంది, తెలియబడే వస్తువు పోతుంది. ఎందుకంటే ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మనం నిద్రపోయాం, ఇప్పుడు మనం మెరుగులో ఉన్నాం. మెరుగులో ఉన్నప్పుడు చక్కగా అన్ని తిరుగుతున్నాయి. నిద్రపోయినప్పుడు ఏమైంది? నీ శరీరం పోయింది, స్వప్నం వచ్చింది. స్వప్నంలో వేరే శరీరం వచ్చింది, వేరే లోకం వచ్చింది, వేరే వ్యవస్థ వచ్చింది, వేరే విషయాలు వచ్చినాయి. ఇప్పుడు మనం తెలివి దేంట్లో తెలుసుకుంటున్నాం? ఆ లోకాన్ని, ఆ శరీరాన్ని, ఆ విషయాన్ని, ఆ వస్తువుని తెలుసుకుంటున్నాం. తెలివి ఉంది. అక్కడ కూడా ఆకలి తక్కువగా భార్య పిల్లలు సంసారం అంతా చేసేస్తాం. అక్కడ కూడా పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ కూడా వెలుగులోకి వచ్చేటప్పుడు అది మీరంతా కళ. అక్కడ ఇలా పెళ్లి చేసేది మళ్ళీ భోజనాలు పెట్టానంటుంటాడు కావాలి. లేదా అప్పు కృష్ణాలు అదే నేను రా చేయని క్షమాత్రమే కూర్చోబెట్టారు, నన్ను అందరూ పొగుడుతున్నారు అంటాడండి. ఏముందో ఏం పోయింది అది చెప్ప. ఏముందో ఏం పోయింది? వస్తూ పోయింది. ఏముంది? ప్రజ్ఞ ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజ్ఞ కూడా పోయింది అనుకోండి. నాకు ఇలాంటి కాలం వచ్చిందని చెప్పాడు కదా. ఏం పోవటం లేదు, ప్రజ్ఞ పోవటం లేదు. ఏం పోతుంది? వస్తువు పోతుంది. అట్టి మాదిరిని ఇక్కడి నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళినప్పుడు ఈ వస్తువు పోతుంది, ప్రజ్ఞ పోవటం లేదు. అందుకు చేత ఈ ప్రజ్ఞనే నిలబెట్టాలి. ఇప్పుడు మనం ప్రజ్ఞని అంటే తెలుగుతో కనిపెట్టాలి. తెలివిని వస్తువు మీద పెట్టాం, భౌతికం మీద పెట్టాం, వ్యవహారికం మీద పెట్టాం. అదేమో ఉండవు, అదేమో మారిపోద్ది. చూడండి, మన తెలివి మన శరీరం మీద పెట్టామంటే చిన్నప్పుడు మన శరీరం చిన్నగా ఉంది. అప్పుడు నేను బాలుణ్ణి అన్నాడు. దేనితోటి? ఆ ప్రజ్ఞతోటి. అప్పుడు శరీరం మారిపోయి పెద్దదైపోయింది. ఆ తెలుగుతోటి ఇప్పుడు ఏమంటున్నాడండి? అప్పుడు నేను కుర్రోడు కింద ఉండుకోండి, ఇప్పుడు పెద్దోడు అయ్యాను అంటున్నాడండి. పెద్దోడు అయ్యింది ఏది? ప్రజ్ఞ కాదు, శరీరం పెద్దదైంది. శరీరం ముసలిది అయిపోయింది అనుకోండి, నేను ముసలిని అయిపోను అంటాడు. అంటే ప్రజ్ఞలో మార్పు లేదు. ఎందులో మారిపోతుందండి? చిన్నప్పుడు కానీ పరిశీలించి చూడండి, ప్రజ్ఞ యథాతథంగా ఉంది, వస్తువు మార్పు. ఈ పొద్దున ఈ వస్తువు ఊడిపోయింది అనుకోండి, ప్రజ్ఞ మిగిలే ఉంది. కానీ ఆ ప్రజ్ఞకి మళ్ళీ శరీరం ఇంకో శరీరం కట్టు. అలా తగులుకోవడానికి ఆధారం ప్రూఫ్ కర్మఫలం. ఆ కర్మఫలాన్ని అనుసరించి ఎలాంటి శరీరం రావాలో, అతను అక్కడికి ఎలాంటి కర్మలు చేసాడో ఆ సంస్కారంతో కూడినటువంటి ఒక శాస్త్రాన్ని మళ్ళీ తగిలించుకోవచ్చు. ఎవరు తగిలింటున్నారు దాన్ని? ఈశ్వరుడే తగిలించేస్తారు. ఎందుకంటే ఈ శుద్ధం అవ్వలేదు, ఫిల్టర్ అవ్వలేదు, ఇంకా మలినంలోనే ఉన్నాడు, మైల్లోనే ఉన్నాడు, బాబుకు రాలేదు, వదిలించుకుని రాలేదు, అజ్ఞానంతోటే ఉన్నాడు. అందుకని మళ్ళీ పంపించారు. వదిలించుకు రావడం మళ్ళీ జన్మకు పంపించాడు. ఆ మళ్ళీ వస్తున్నాం కానీ వదిలించుకునేటం. అసలు వదిలించుకోవాలంటే ఇక్కడ ఉండగానే వదిలిపోయి ఇంకో దాంట్లో వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానం కలగలేదు. ఇక్కడ ఉండగానే కలగాలి, ఈ మెరుపులోనే కలగాలి, ఇప్పుడే తెలియాలి. దేనిని తెలుసుకోవాలండి? శరీరాన్ని కాదు, భౌతిక వస్తువులు కాదు. మరి ఈ భౌతిక వస్తువుల్ని, శరీరాన్ని ఏ ప్రజ్ఞతో తెలుసుకుంటున్నామో ఆ ప్రజ్ఞను తెలుసుకోవాలనే బుద్ధి పుట్టాలి మనకి. అది ఎంత గట్టిగా పుట్టాలంటే ఇంకా చాలా పగడబందీగా దీన్ని మనం ఛేదించాలనేటువంటి ఆలోచన రావాలి. అప్పుడు అలా వచ్చినప్పుడు ఎలాగైనా సరే దీన్ని నేను పట్టుకోవాలి, ఎలాగైనా సరే నేను సాధించాలి, దీన్ని నేను తెలుసుకోవాలనే ఆలోచన వస్తేనే దాన్ని చాలా సాధించగలుగుతాడు. అలా రాలేదనుకోండి, ఎలాగా ఇప్పుడు ఏదైతే ఏమో ఎవరు కూడా వచ్చాడు చచ్చిపోయి ఏం జరుగుతుంది మళ్ళీ ఇంకో దాంట్లో పడతాం అంటున్నారు. అలాగే ఎవరో నిజమో కాదో అనేటువంటి సరైనటువంటి జ్ఞానం కలగలేదు అనుకోండి, ఏమవుతుంది? అవకాశాన్ని పోగొట్టేస్తాం. అంటే మంచి జన్మ వచ్చింది,
ఇప్పుడు మనిషి జన్మ రావడానికి ప్రకృతి సాకారం. ప్రకృతి సాకారం అంటే శరీరము, ప్రాణము, ఇంద్రియాలు, ఇదంతా ప్రకృతి. అందులో ఉన్నటువంటి ప్రజ్ఞ దేవుడిది, దాన్ని ఆత్మ అంటారు. రెండు కలిసి ఉన్నాయి కానీ దేవుడు అన్నారు. ఇప్పుడు దీన్ని మనిషి శరీరంలో ఉండినప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రకృతి చేసిన సాకారం ఎదురైతే పశుపత్యాలు ఇండికేట్ కాదు అని పరివర్తన చెందింపజేసుకుంటూ మనుషులకు తీసుకొచ్చి పెట్టు మనిషి శరీరం వచ్చేలా చేసింది. అంటే ఇతనికి ప్రకృతి మానవ సహకారం పూర్తిగా సపోర్ట్ అవుతుంది. పరమాత్మ సహకారం కూడా లభించింది. అంటే శాస్త్రం తెలిసింది, గురువు దొరికేటట్టుగా చేసి పెట్టాడు. అంటే దేవుడు యొక్క సహకారం లభించింది. ఇప్పుడు మనిషే సహకరించాడు. మనిషి సహకరించలేదనుకోండి ఏమవుతాడు? మళ్ళీ అడవి జంతువుగా పోతాడు. ఎందుకంటే ఆటవిక జంతువుగా వెళ్ళిపోతుంటాడు. అందుకని నువ్వు ఈ స్థితిని సంపాదించు, ఈ ప్రజ్ఞను కనిపెట్టు. ఈ ప్రజ్ఞ అంతర ప్రజ్ఞను చూడు. ఈ భాష ప్రజ్ఞ కాదు, వెలుగుల ప్రజ్ఞ కాదు. వెలుగుల వస్తువులు తెలుసుకునే తెలివి గొప్పది కాదు. భౌతిక తెలివి ఎలాంటిదండి? ఒక వస్తువుని తెలుసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఇంకొక వస్తువుని తెలుసుకుంటే దానికి అలాగే ఎన్ని వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో? అనంతమైన వస్తువులు ఉన్నాయి. ఒకడు 10 వస్తువులు తెలుసుకున్నాడు అనుకోండి, అది చాలా గొప్పవాడు. ఇంకొక 20 వస్తువులు తెలుసుకుంటే ఎందుకంటే అది ఇంకా గొప్పవాడు. ఇంకొకటి 30 వస్తువులు తెలుసుకుంటే అలా వెళ్తే ఏమవుతుందండి? ఒకటి మించినోడు ఒకడు, ఒకటి మించినోడు ఒకడు, ఒకటి మించినోడు ఒకడు అవుతాడు. ఇది ఇలా వెళ్ళేమనుకోండి, ఇలా వెళ్తేనా ఏకేహ గురునందన, ఇలా వెళ్తే ఒకటే వస్తువు, ఒకటే ప్రజ్ఞ. ఇలా వస్తువుల వైపు వెళ్ళామనుకోండి, అనంతాక్ష బహుశాఖ అనంతాక్ష, అనంతమైన శాఖోపశాఖలతో విస్తరించింది మతం. ఎలాగండి? ఉదాహరణకి దేవుణ్ణే తీసుకుందామండి. మనం అంతరమ పూర్తితో దేవుణ్ణి ఆరాధించేమనుకోండి, అంతరమ పూర్తితో దేవుణ్ణి ఆరాధించే ఒకటే సిద్ధాంతం, ఒకటే దేవుడు. బహిర్ముఖంగా దేవుణ్ణి ఆరాధించేమనుకోండి, వందలాది లక్షలాది దేవుడు. ఎవడి దేవుడు ఆడికి గొప్పడు. ప్రతి దేవుడు ఒక పేరు, ఒక గొప్ప ఉంటుంది. ఒకడు ఆరాధించే దేవుడిని ఇంకొకడు తప్పేది, నీ దేవుడి కంటే మా దేవుడు గొప్పడు అంటాడు. అవతలడు నీకేంటంటే మా దేవుడు ఇంకా గొప్పడు అంటుంటాడండి. ఇందులో ఎవరు గొప్పడు? ఒకసారి చెప్పండి, ఎవరు గొప్పడు? అలాగైతే అలా ఎవడి మట్టికి వాడే గొప్పడు. బయటికి వెళ్ళేమనుకోండి, నేను నామరూపాలతో ఆరాధించి బహుశాఖ అనంతాఖ్య. ఇక్కడ ఏమి కవయో వ్యవసాయనం అంటే బుద్ధి లేని మతాలు ఇవన్నీ కూడా. అంటే బుద్ధి కలిగినటువంటి మతం ఏమిటంటే లోపల తిరిగి ఒకటే వస్తువు, అందరిలోని ఒకటే ఉంది, అదే అద్వైతం. అది తిరగదు, పరిణామం చెందదు, అది ఖండించబడదు, కాల్చబడదు, కట్టుబడదు. ఒకటే వస్తువు సచ్చిదానంద స్వరం, అందరిలోని ఆంతర్యాంతరం, అందులోనే మొత్తం ప్రపంచం ఉంది. ఇలాంటి ప్రపంచాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని అందులోనే ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దేవతలు అన్నీ అందులోనే ఉన్నాయి. ఎన్నిటికీ ఆధారం, ఎన్నిటికీ సాక్షి. సృష్టి, స్థితి, లయం అంతా అందులోనే జరుగుతుంది. అందులోనే ప్రళయంలో కలిసిపోతుంది. అందులో నుంచే మళ్ళీ పుట్టుకోతుంది. అది మాత్రం శక్తి చేతలు శాశ్వతంగా, అనంతంగా, అద్వితీయంగా అలా నిలబడి ఉంటుంది. ఆ ప్రతి సంపాదించడానికి కూర్చేటండి. గురువు ఏంటి? లోపలికి వెళ్ళాలి. ఇంద్రియాలతో దాన్ని తెలియబడదు. నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు కాదని నువ్వు వెలుపలికి చూడకూడదు, లోపలికి తిరగాలి. అది ఈయన చెప్పినటువంటిది. అప్పుడు ఈయన అంటాడండి, అలాగే లోపలికి వెళ్ళి ఇంద్రియాలని దాటిపోయినటువంటి ఏ సచ్చిదానంద స్వరూపం అయితే ఉందో ఆ స్థితిని ప్రజ్ఞతో కనిపెట్టమంటున్నావు కదా. చిత ప్రజ్ఞే కావాస, అలా కనిపెట్టాడు అనుకోండి ఒక అర్థాన్ని. భౌతికాన్ని అంతటినీ, భౌతిక ఆరాధన అన్నింటిని వదిలిపెట్టేసి అంతరంగతో లోపలికి తిరిగి లోపల ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూప స్థితిని తెలుసుకున్నాడు. జ్ఞానంతో తెలుసుకున్నాడు. ప్రజ్ఞ అంటే తెలివి, జ్ఞానం తెలుసుకున్నాడు కదండి. అలా తెలుసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ యువత వస్తాడా, అలా ఉండిపోతాడు. అక్కడికి వెళ్ళి అక్కడ అలా ఉండిపోతాడా, మళ్ళీ బయటకు వస్తాడు. ఒకవేళ బయటకు వచ్చేది అనుకోండి, బయటకు వస్తే అతను మాట ఎలా మాట్లాడతాడు? చిత్తపరిచేసే భాష సమాధి దర్శనం ఆ మిగతాకు వస్తాడా, లేదా అలా ఉండిపోతాడా? అలా ఉండిపోయాడంటే ఎవరిని సమాధిలోకి వెళ్ళమని అనుకోండి, ఎవడు వెళ్ళండి. ఎందుకంటే తిరిగి ఇక్కడ కూడా మంది డబ్బు, దర్శనం, భార్య, పిల్లలు కొన్ని గొడవ ఉంది. సమాధిలోకి వెళ్ళి మళ్ళీ రాడన్నావు అనుకో, ఆ మతం ఎవడ తీసుకోండి.
అంటే వస్తాడా? ఒకవేళ వచ్చేది అనుకోండి మారిపోతాడా? ఒకవేళ మనిషి అన్నది కొమ్ములు అంటే వచ్చేస్తాయా ఏంటి? ఎలా ఉంటుంది అతను స్థితిపై స్థితి, అతని భాష ఎలా ఉంటుంది, అతని నడక ఎలా ఉంటుంది? చితది కిం ప్రభాషేత కిమా చేత ప్రజలు అతను ఎలా నడుపుతాడు, ఎలా తింటాడు, ఎలా సంసారం చేస్తాడు, ఎలా పనులు చేస్తాడు, అసలు వస్తాడా? ఒకవేళ వస్తే ఎలా ఉంటాడు అతను వ్యవహారం అంటానే? మామూలు పూర్వం ఆ జ్ఞానం ఈ స్థితి తెలియలేనటువంటి వాడు నడిచినట్టుగానే నడుపుతాడా? ఇతను నడక వేరేగా ఏమన్నా ఉంటుంది, ఇతని మాట ఏదైనా ఉంటుంది? అదే నీకు నడిపినటువంటి ప్రశ్న. దానికి ఈయన చెప్పుకున్నటువంటి సమాధానం ఏంటంటే సజహాతి యథాకామ శర్వానుపార్థ మనోగతం ఆత్మన్యే వాత్మనా కృత చిత్తప్రజ్ఞ అదోష్యతే. అతను వస్తాడు కానీ ఆ జ్ఞానం పోదు, ఆ ఎరుపు పోదు. ఏ ఎరుక? అక్కడ ఏదైతే దర్శించాడో, ఏదైతే పొందాడో ఆ జ్ఞానం వెలుపలకు వచ్చినా పోదు. ఆ జ్ఞానం ఇంకొకటి చెప్పడానికి అవకాశం ఉందండి. ఆ జ్ఞానం ఉన్న మూలనే, ఆ ఎరుపు ఉన్న మూలనే ఇలా పోతున్నాడు బాబు, ఇది కాదు, ఇది ఇలాగే అని చెప్తాడు అనమాట. ఇంకొకటి చెప్పడానికి అవకాశం ఏర్పడింది అతను. అంతేనా బయటకు వస్తాడు. ఆ స్మృతి ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. కానీ ఇదంతా అతనికి ఎలా ఉంటుంది? ఈ భౌతికమైనటువంటి వ్యవహారికమైనటువంటి వస్తు జ్ఞానంతో కొట్టుమిట్టాడేటటువంటి వ్యక్తిని చూస్తే ఇతను దేవుని సెంటిపుల్లాగా అంటారు. ఇతనికి సంతోషాన్ని చెప్పు. ఈ సంపదలు, ఈ వ్యవహారికమైనటువంటి పదవులు, పలుకోళ్ళు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి ఆకర్షించవు. ఏది ఆకర్షించే? ఆత్మనే ఆత్మనాపస్త. ఆత్మను తెలుసుకున్నాడండి, అద్భుతీయమైనటువంటి ఆనందాన్ని పొందాడండి. ఆ ఆనందం మరుపుకు రాదు. ఇంకా ఆ జ్ఞానాన్ని మర్చిపోలేడు, ఆ ఎరుకను మర్చిపోలేడు. ఆ ఎరుక కలిగి ఆ ఆనందంతో ఆత్మనే ఆత్మనాపస్త, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతూనే వ్యవహారంలో గడుపుతాడట. చిత్తప్రజ్ఞ చదవచ్చతే, అది పోదే, ఆ ప్రజ్ఞ నశించింది. అందుకని అతను కనపడద్దు. అంటే అతను మాట్లాడతాడు, పనులు చేస్తాడు, సంసారంలోనే ఉంటాడు, అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. కాకపోతే అతను ఆలోచన ఎలా ఉంటుందండి? అతని ఆలోచన ఎలా ఉంటుందంటే దుఃఖేశ్వరు దిగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః చిత్తదేర్ము నిరుష్యతే. దుఃఖేశ్వరు దిగ్నమనాః సుఖేషు విగత స్పృహః. దుఃఖం కలిగిందండి మనిషికి. ఎందుకంటే పూర్వజన్మ కర్మ బాల ప్రకారంగా మరి కుటుంబాన్ని తల్లిస్తున్నాడు కదా, ఆ కుటుంబానికి అనారోగ్యము, ఆర్థికము, ఏదో సమస్య, దానివల్ల దుఃఖమే కదండి. దుఃఖే అనుదిగ్నమనాః, మనసును చెల్లించనివ్వడు. ఎందుకని? మామూలుడు అది తెలుదు, ఇది జ్ఞానంలో ఉన్నాడు. ఇంకా కొట్టుమిట్టి ఆడిపోయి గెలిగితే తండ్రిస్తుంటాడు అన్నమాట. ఇలాగైపోయింది ఏంటండి, ఇలాగేంటండి, ఇంకా ఏమి నాకేమీ లాభం కలగలేదు ఏంటంటే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇతనికి తెలిసిపోయింది, మరుగు తెలిసిపోయింది. అందుకని దుఃఖేశ్వరు దిగ్నమనాః, కంగారు పడ్డం, భయపడటం, బాధపడడం, చెల్లించడం, నేను బలంగా ఉంటాడు. దీనికి బిరుడు వచ్చింది, దాని పనులు తక్కువ అంతే. అది ప్రారంభం బాగుంటున్న విషయం, ప్రారంభంలో ఉంది. దాన్ని అనుభూతి పోతుంది. దాన్ని పట్టుకుని మనం ఎలాంటి వల్ల అనుతిక్కిన మన కంగారు పడిపోయి, భయపడిపోయి, ఇంట్లో వాళ్ళు అందరినీ కంగారు పెట్టేసి బాధపడిపోయి వీకత్వం చేసేస్తుంటాడు. ఎప్పుడైతే అలా చేస్తున్నాడో వాడికి ఏం తెలియలేదు? చిత్తప్రజ్ఞుడు కాదు, ఆత్మ గురించి తెలియలేదు, ఆత్మసాక్షాత్కారం నమ్మలేదు, సమాధికాలు అనుభవం కలగలేదు. ఎవడైతే కంగారు పెడుతున్నాడో, సమస్య ఏదైనా కలిగితే భయపడిపోయి బాధపడిపోతున్నాడో వాడికి అతిథి అనుభవానికి రాలేదు. ఇక్కడ ఇంకొక విషయం గమనించారు. మనం సాధన చేసేటప్పుడు ఒకళ్ళ అనుభవం ఒకళ్ళు లాగా, ఒక్కొక్కరికి ఒక్క లాగా అనుభవాలు కూడా. ఎందుకంటే అనేక భూమికలు దాటుకుని వెళ్ళాలంటే, సమాధిలోకి వెళ్ళాలంటే అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒకలా కలుగుతుంది. అక్కడ ఎక్కడో ఏదో ఒక చూసినటువంటి ఒక ఎలుగునో లేదా ఏదో ఒక స్థితినో ఒక అనుభవాన్నో పడుకుని ఇదే కడపడి స్థానం అని నిర్ధారణకు వచ్చేసేది అనుకోండి, మళ్ళీ అది కూడా అతనికి సత్యాన్ని బాధపడలేదు.
అదే ఒక గురువును అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి సాధన చేసుకుంటూ సమస్త సందేహాలు నివృత్తి అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఈ రకంగా చేసినటువంటి వాడికి దుఃఖం కలిగినందువల్ల అర్థాలు ఉండదు, భయం ఉండదు. సుఖేష్ వ్యక్తిగత సుఖం కలిగిందనుకోండి, ఇంక నాకు ఎవరో సరిపోవడనేటువంటి విధానంలో ఉంటుంటాడు. ఇప్పుడు ఏదైనా పదవి వచ్చిందనుకోండి, అసలు చూడండి ఎలా ఉంటాడు. అలాగే ఏదైనా డబ్బు కలిసి వచ్చింది అనుకోండి, ఆరోగ్యం బాగుందనుకోండి, ఇంకెప్పుడు నాకు సరిపోవడం అంటుంటాడు. సుఖేష్ వ్యక్తిత్వం వీతరాగ భయ క్రోధ, రాగము భయము క్రోధం. రాగం అంటే ఏంటి? రాగం అంటే వీటి అండి. ఏంటి, మనకు ఎవరైనా మన మాట పైరెత్తి మనకు గౌరవించు నీ అంత రోడ్డు లేడండి అని పొగుడుతున్నారని కూడా అతని మీద మనకు ఎలా ఉంటుంది? ప్రేమ. అదే నీ మాట కరెక్ట్ కాదు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని ప్రతి మాటని మన దగ్గర నుంచి కొట్టుపాడేస్తున్నాడు అనుకోండి, అవతరుడి మీద ఏమనుకుంటుంది? మనం గౌరవించాడు తీసి పడేస్తుంటాడు, ఎందుకు చేస్తుంటాడు, పక్కన చేస్తుంటాడు. ఆడి మీద ఏముంటుందండి? ద్వేషం ఉంటుంది. రాగము క్రోధము. అతను ప్రకృతి వైపు నుంచి వచ్చేటటువంటి సమస్యల వల్ల భయం. 3 ఏళ్ళకి వేత రోజంటాడు, పట్టుకో భయపెట్టు. రాగము రాగం ఉండదు, క్రోధము క్రోధం ఉండదు. ఏదైనా చిన్నది కుటుంబంలోనో ఇంట్లోనో బయట ఎక్కడో దిక్కున ఏదైనా చిన్న లోటుపాటు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, పెద్ద భయపడిపోయి పెద్ద కోపం పడిపోయి పళ్ళు అది అరిచి చెప్తున్నాడు అనుకోండి, ఏం కలగనట్టు సమాజం అనుభవం కాదు. ఇక్కడ మనకి ఎందుకు చెప్తానంటండి, ఈ అర్జునుడు అడిగాడు ఎందుకంటే మనం పోల్చుకోవటం. ఎవరిని? సాధకుడు నేను సమాధికులకు వెళ్ళిపోయాను, నేను అంతా దర్శించాను, నాకు అంతా వచ్చేసిందని ఎవడన్నా ఒకవేళ అన్నాడనుకో, వాడు నడకలు ఇలా ఉంటాడు. ఆ ప్రజ్ఞ వదులు తప్పండి. ఆ ప్రజ్ఞలో ఉండి ఇక్కడ వ్యవహారికంలో ఇలా మసులుతాడు. దుఃఖానికి కష్ట చెందాడు. సుఖం వచ్చినప్పుడు ఎగిరి బంతులేయడు. రాగం ఉండదు, భయం ఉండదు, క్రోధం ఉండదు. చేదే ముని ఋషితే. ఒక మునీశ్వరుడు ఎలాగైతే నిర్భరంగా నిదానంగా ఉంటాడో ఆ స్థితి అనుభవించినటువంటి చితది ముని ఋషితే. సర్వత్రా నరిస్నేహ చత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. సర్వత్రా నరిస్నేహ చత్ప్రాప్య శుభాశుభం. ప్రాప్తించడం శుభ అశుభం అంటే మనం చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి పాప పుణ్యాలు తాలూకు ఫలం శుభ అశుభ రూపంలో మనకు ఏర్పడతాయి కదండి. ఈ రకంగా వచ్చినటువంటి వాటిని ఏ ముని సర్వత్ర అన్ని స్థలములందును అనవస్నేహం స్నేహము లేనివాడు తత్త ఆయా శుభాశుభం శుభశుభములను ప్రాప్య పొంది నాభినందతి సంతోషించాడు. ఎగిరి గొంతేయుడు నద్వేష్టి ద్వేషింపడు. సంతోషము లేదు, ద్వేషము లేదు. తస్య ఆ ముని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత నిశ్చలమైనటువంటి యథార్థమైనటువంటి. ఎందుకని ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కళ వచ్చిందండి, కళలో కొన్ని విషయాలు మనం చూసాం. ఆ కళలో నుంచి మెలుగులోకి వచ్చినప్పుడు ఆ కళలో జరిగినటువంటి ఏదో డబ్బు కష్టపడి సంపాదించి మూట కట్టేవండి, ఎవడో అవ్వరించి పోయాడు. మెలుగు వచ్చినప్పుడు మనం కూర్చొని బాధపడడం. ఎందుకని డబ్బు పోయింది కదా, డబ్బు పోయిందని వాలెట్ ఎవరైనా ఏడుతున్నారు అనుకోండి, ఏమంటారు? నీకు డబ్బు ఎప్పుడు సంపాదించి ఎప్పుడు పోగొట్టుకున్నామా అంటే, ఇక్కడ కాదు నేను కళలో సంపాదించాను, ఆ కళలో డబ్బు కళలోనే ఇంకొక ఆవిడ వచ్చి పట్టుకుపోయింది అన్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? షేమ్ టు షేమ్ అనమాట. అసలు అనుభవం ఏంటండి? అది యథార్థం, అది సత్యం. ఇదో ఇదంతా కల్పన, పిచ్చ. కల్పన అంటే కల్పించబడింది. స్వప్నం ఎవరి కల్పన? జీవుడు కల్పన. వెలుగు ఎవరి కల్పన? ఈశ్వరుడు కల్పన. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఇక్కడ జీవేశ్వరులు అంటుంటారు. ఈశ్వరుడు చేత కల్పించబడినటువంటి జగత్తుని వ్యవహారికము అంటారు, జీవుడి చేత కల్పించబడినటువంటి దాన్ని ప్రాతిభాషికము అంటారు. ఇప్పుడు తాడులో పాము కల్పించింది అనుకోండి, అందులో ఈశ్వర సృష్టి ఏది, జీవ సృష్టి ఏది? తాడు ఈశ్వర సృష్టి అంటే పాము తాడు ఈశ్వర సృష్టి, పాము జీవ సృష్టి.
ముచ్చి బ్రేక్లో వెండిని చూసేయనుకోండి, వెండి జీవ సృష్టి. ముచ్చి బ్రేక్లో దాని వ్యవహారిక సత్తు అంటారు, అది ఈశ్వర సృష్టి. అలాగే ఎండమావుల్లో నీళ్లు జీవ సృష్టి, ఎండమావులు ఈశ్వర సృష్టి. ఈ రకంగా ప్రతి వస్తువులోనూ ఇంకొక వస్తువుని కల్పన చేసినటువంటి జీవుడు. అంటే ఇది జీవుడిది జీవ సృష్టి, ఈశ్వరుడిది ఈశ్వర సృష్టి. జీవుడి సృష్టి జీవుడికి ఎలా ఉంటుందో ఈశ్వర సృష్టి ఈశ్వరుడికి ఎలా ఉంటుంది. అదొక కల్పన, అదొక మిథ్య. అందుచేత యథార్థం అనేది ఈశ్వర స్వరూపం, జీవస్వరూపం. ఇక్కడ ఇది ఏం తెలుసుకున్నాడు ఇతను? జీవస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఏం ప్రజ్ఞ ఏర్పడింది? ఆత్మ ప్రజ్ఞ ఏర్పడింది. కల్పించబడినటువంటి సృష్టించబడినటువంటి పరిణామం చెందుకుంటూ పోయే వస్తువుకు సంబంధించినటువంటి ప్రజ్ఞ. అది ఎలాగంటే కళలో వస్తువులు ఎలా మిథ్యో ఇది కూడా మిథ్యే, ఇది కూడా కొంతకాలం నుండి పోయిందే, ఇదంతా భ్రమింపచేస్తుంది అనేటువంటి జ్ఞానంతో ఉంటాడు. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా తనకి ద్వేషించడం కానీ ప్రేమించడం కానీ నద్వేష్టి, నందతి నాది నందతి నద్వేష్టి దశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ రకంగా ఆత్మజ్ఞానంతో ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడంటే యథా సంహార దేశాయం పూర్వంగా నేవ సర్వసహ ఇంద్రియాదేవ్య దశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ ప్రజ్ఞావంతుడు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి తాబేలు ఎలాగైతే తన అంగాలని అవయవాలని ప్రమాదం వచ్చినప్పుడు లోపల చూసేసుకుంటుంది. ఏదైనా ఎదురైనప్పుడు ఏదైనా జంతువు లేదా నక్కో కుక్క ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? అది దాని అవయవాలు దాని అంగాలు లోపల లాగేసుకుంటుంది, డెప్పులోకి వెళ్ళిపోతాయి లోపల. అప్పుడు ఆ నక్క వచ్చి దాన్ని ఎలా తిరిగేసి అలా తిరిగేసి ఏం చేయాలో తెలియక వదిలిపోతుంది. అయ్యే పీత తలగాని పాడు కానీ ఏదో కానీ అంగాలన్నీ లోపల ఊరికి డెప్పులోకి వెళ్ళిపోతాయి లోపల. అట్టి మాదిరిగా ఉపమానం అంటే యథా సంహరతేశాయం పూర్వంగా నివద అట్టి మాదిరిగా ఇంద్రియాదేవ్య దశ్య ప్రజ్ఞ ప్రతిష్ఠ. ఒక్క ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తికే ఇది శాస్త్రం. ఏంటండి? ఇంద్రియాదేవ్య, ఇంద్రియాలు, ఇంద్రియాదేవ్య ఇంద్రియాలతో సమకూర్చుకునే విషయాలు. ఇంద్రియ ఉదాహరణకి స్తోత్రము, స్తోత్రానికి విషయం ఏంటండి? శబ్దం. ఆ రకంగా జ్ఞానేంద్రియాలు అంటారు ఎట్లి స్తోత్రము, తప్పు, చక్షు, గివ్వ, గ్రహణం. వీటికి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, విషయాలు. విషయాదుల్ని ఇంద్రియాలు ఏం చేస్తాయి? సమకూర్చుకుంటాయండి. ఆ అర్థం అంటే సంపాదించుకున్న అర్థేభ్య అంటే సంపాదించుకుంటాయి. ఇంద్రియాదులు విషయాలు సంపాదనలో ఉన్నాయి. ఇంద్రియాదేవ్య విషయాదుల నుంచి ఇంద్రియాలను తీసేసుకోవాలి. తాబేలు అర్థాలను తీర్చుకున్నట్టుగా విషయాదులను వదిలి ఇంద్రియాలను లోపల లాక్కోవాలి. ఇంద్రియాలని విషయాలు ఎలా బంధించి, ఇంద్రియాలని విషయాలు బంధించి, విషయాలను పట్టుకుని ఇంద్రియాలు ఉన్నాయి కదండి, ఇంద్రియాలను పట్టుకుని మనసును పట్టుకుని జీవుడు. ఎలాగ? విషయాలు వెనకాల ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు వెనకాల మనసు ఉంది, మనసు వెనకాల మన స్వరూపం. ఇప్పుడు మనం దేన్ని వదిలేయాలి? మనసును వదిలేసాం అనుకోండి. మనసును వదిలేస్తే అప్పుడు ఇంద్రియాలు విషయాలను పట్టుకోలేవు. అంటే మనసులోకి ఇంద్రియాలు వచ్చాయి. అప్పుడు మనసు మన లోపల తీసేసుకున్నాం అనుకోండి. మన లోపల తీసేసుకుంటే మన లోపల తీసుకోవడం ఏంటి? మధ్యలో ఒకసారి మనసు ఉంది, ఇంద్రియాలు వెనకాల ఉంది, ఇంద్రియాలు విషయాలు వెనకాల ఉన్నాయి. ఇప్పుడు మనం మనసును దేని మీద పెట్టాం? ఇంద్రియాల ద్వారా విషయాల మీద పెట్టామనుకోండి. అతను 1000 సంవత్సరాలు సాధన చేసిన సాధన మరొకసారి మళ్ళీ చూడండి. విషయాలు, ఇంద్రియాలు, మనసు. ఇప్పుడు మనసును మళ్ళించాలి. మనసును ఆత్మ మీదకి పెట్టాలి. ఎలాగా? మనసుని ఇంద్రియాలు తాబేలు లోపల తీసేసుకున్నట్టుగా మనం దేనిని తిప్పాలండి? ఇంద్రియాలను తిప్పకూడదు. వదిలేండి ఇంద్రియాలు, విషయాలను కూడా వదలకండి. విషయాన్ని వదిలేండి, ఇంద్రియాలను వదిలేయండి. ఇంద్రియాలను పట్టుకుని అలాంటి మనసు ఉంది కదా, మనసును దేని మీద పెట్టాలండి? ఆత్మ మీద పెట్టాలి. లోపలికి తిప్పాలి. ఇప్పుడు ఈ లోపలికి తిప్పడం మనకు సాధ్యం కాలేదు కదండి. ఆత్మ
ఆత్మను చూసేటటువంటి ప్రయత్నం ఇంకా మనకు ఏర్పడలేదు అనుకోండి, అప్పుడు మనం శ్వాసను చూడాలి. అలా శ్వాసను గమనిస్తూ ఉంటున్నాం అనుకోండి, ఆ శ్వాస కూడా నిర్వికారమైనటువంటి వస్తువులే. అది మీ శ్వాస మీద మనసు పెట్టినప్పుడు కొంతసేపు ఉండి మళ్ళీ ఏదో పాడేసుకున్నట్టుగా పరిగెట్టుకుని వాళ్ళు ఇంద్రియాలు పట్టిన విషయాలు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఉడికేస్తుందో నీకు ఏం పట్టు లభించలేదు, మనసుని ఆత్మ మీద పెట్టే ప్రజ్ఞ ఏర్పడలేదు. ఇతను ప్రజ్ఞావంతుడు గారు, ప్రజ్ఞావంతుడు గారు నేను చెప్పే మాట అదే, ప్రజ్ఞావంతుడు కాదు ఇతను. ఎవడు ప్రజ్ఞావంతుడండి? మనమేమనుకున్నాం ప్రజ్ఞావంతుడు ఎవడనుకుంటున్నాం అంటే భౌతిక విషయాలు ఎవడు ఎక్కువ తెలుసుకున్నాడో, భౌతిక విషయాలు ఎవడు ఎక్కువ సమకూర్చున్నాడో వాడు ప్రజ్ఞావంతుడు. అది నిజమైన ప్రజ్ఞ కాదండి. ఎందుకని అది సత్యం కాదు, అది శాశ్వతం కాదు. ఎంత శ్రమ కూర్చున్నా శరీరం వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు వదిలేసిపోవాలి అన్నీ కూడా. ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులు సమకూర్చి పెట్టినా ఎక్కడే ఎలాగెళ్తాడంటే అతను చాలా ఆలోచించాడు. ఎలాగెళ్తాడు? శరీరాన్ని కూడా పట్టాడు, శరీరాన్ని కూడా వదిలేస్తాడు, డబ్బు కూడా వదిలేస్తాడు, మొత్తం అంత. మరి ఏం పట్టేస్తాడండి? ఫలం పట్టేస్తాడు. మరి సంపాదించినంత ఎవరి కోసం? అక్కడి కోసమని కదా చేసేది. సమకూర్చిందంటే ఇక్కడ ఎవడో దాయాలు పనిచేసుకుంటున్నారు. కర్మ మాత్రం కూడా వదులుతలేదు, గెలగలా పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ చచ్చిపోయేదో చూడాలని బాధ. మమ్మల్ని పౌతున్నా కానండి, చనిపోతున్నానని కాంతో అరగంట ముందు తెలిసిందనుకోండి, ఇంకా అంత రికార్డ్ అంతా ఓపెన్ అయిపోతాడు. సినిమా చూపించేస్తాడు, చూపించేస్తే ఎంత ఈ డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు తప్పాడో, ఎంత జమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడు. అందులో నల్లపూడ పట్టుకెళ్ళి నీళ్ళు లేకుండా ఎక్కడ దగ్గర వదిలేసి పోతుంటే అతని బాధ ఎలా ఉంటుందండి? నాకు ప్రత్యేకంగా లేదు, ఎంత కష్టపడ్డాను, అందులో కొంచెమన్నా పట్టుకుపోతే అంత బాధ లేకుండా